హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షెమ్లా సీక్రెట్. రేపటి కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా అయితే మనమే తెలుసుకుందాం. మన కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాజీవ్ అయితే ఇక వీళ్ళిద్దరిని అయితే కలుస్తాడు, ఎస్పీని. ఇక దేవి అని కలవంగానే నా వస్తారు ఎలా ఉంది, నా వస్తారు ఎలా ఉంది, నా మరదల పిల్ల అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకెక్కడ మరదల పిల్ల, కాలేజీకి ఎండి అయ్యింది, ఇక ఆ రిషిని ఎక్కడ దాచిపెట్టిందో తెలియదు, ఇక కులుగుతుంది అన్నట్లుగా అయితే ఇలా చెప్తూ ఎక్కువగా చెప్పేస్తూ ఉంటారనమాట. నా మరదల్ని చూడాలి, ఎక్కడుందో చెప్పండి అనేసి అనగానే అడ్రస్ చెప్తారు. సరే నేను చూస్తానని చెప్పేసి ఇక వీళ్ళు వెళ్ళిపోతారు. ఇక శైలేంద్రను ఇక దేవి అని, ఇక నువ్వేం టెన్షన్ పడకు శైలేంద్ర, ఇక వీడు వచ్చాడు కదా వీడు చూసుకుంటాడు, ఆ వసుధారకి రాజీవ్కి అస్సలు పడదు అసలు అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇలా ఉండగానే ఇక వస్తాన్ని చూడడానికి అడ్రస్ ఇస్తారు వాళ్ళు. ఇక ఆర్డర్ అని చెప్పేసి, ఆర్డర్ వచ్చింది మీకు అని చెప్పేసి ఇక వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కగానే వస్తారా, మిమ్మల్ని ఆడో చూసినట్టుంది, ఒకసారి మాస్క్ తీయండి అనేసి అంటూ ఉంటే ఇక తడబడుతూ అయితే ఉంటాడు. మాస్కా అని చెప్పి తీయండి ఎందుకు అలా అంటున్నారు అనగానే ఇక ఒక్కసారిగా మాస్క్ అయితే తీస్తాడనమాట. ఇక వస్తారు షాక్ అయిపోయిద్ది. ఇక బావా అన్నట్లుగా రాజీవ్ నువ్వా అని చెప్పేసి అంటూ ఉంటే మర్చిపోయామనుకున్నానే, పర్లేదే నా మరదల పిల్ల, ఎంత అందంగా ఉన్నావో, నిన్ను వదిలేదే లేదని చెప్పేసి అంటూ ఉంటే మర్యాద బాగుండదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఆయన జైలు నుంచి ఎందుకు తప్పించుకొచ్చావా ఏంటి అంటే ఇక పోలీసులకు ఫోన్ చేస్తానంటే చెయ్యి, ఏమని చేస్తావో అని చెప్పేసి ఇక నిన్ను మాత్రం ఈసారి వదిలేదే లేదు, ఆ రోజంటే తప్పించుకొని ఇక పెళ్ళి టయానికి తప్పించుకొని ఇలా పెళ్ళి చేసేసుకున్నావు అని చెప్పేసి ఇలానే అయితే మాట్లాడుతూ ఉంటే ఇక వసుధారకి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక రిషికి ఫోన్ చేద్దామా వద్దా అనేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక రాజీవ్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక అంతలోకి ఇక వీళ్ళిద్దరు అయితే వస్తారు. ఇక అనుపమ మహేంద్ర ఇద్దరు వచ్చి ఏంటమ్మా ఏంటి గొడవ అనేసి అంటుంటే ఏం లేదు మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక రిషి సార్తో మాట్లాడాలి, ఒకసారి చెప్పాలా చెప్పొద్దా అని చెప్పేసి, అసలే సార్కి బాగాలేదు కదా, ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తే అలా, తను కొంచెం అన్న కోలుకున్న తర్వాత చెప్తాంలే అని చెప్పేసి తనకైతే చెప్పదన్నమాట రిషికి. ఇక ఉండే కొద్దికి ఇక రాజీవ్ ఆగడాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఒకవైపు భద్ర కూడా అనుమానిస్తూనే ఉంటుంది కదా శైలేంద్ర మనిషి అన్నట్లుగా. ఇక రాజీవ్ ఇలా వచ్చేసి ఇక వసుధారిని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు అనమాట. ఇలానే ఇక ఇలా చేస్తూ ఉండగానే ఇక రిషి అయితే మళ్ళీ ఎంటర్ లాగా ఇప్పుడు అక్కడెక్కడో ఉన్నాడని చెప్తున్నారు కదా, ముసలి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారని. ఇక దాంతో రాజీవ్ వచ్చాడని ఇక చక్రపాణికి కూడా తెలిసిపోయిద్ది. చక్రపాణిని కూడా పలకరిస్తాడు, నువ్వు ఎప్పుడు వచ్చావురా దుర్మార్గుడా అని చెప్పేసి అంటూ ఉంటే అదేంటి మావయ్య అలా అంటారు అని చెప్పేసి ఇక రిషికి అయితే చెప్తాడనమాట, రాజు జైలు నుంచి వచ్చాడు, అమ్మాయికి ఏమన్నా తలపెడతాడో ఏమో అని చెప్పేసి. ఈలోపు రిషికి కూడా క్యూర్ అయిపోతూ ఉంటుంది హెల్త్ ప్రాబ్లం ఇదంతా కూడా. ఇక లాస్ట్కి ఇక వస్తాన్ని ఏడిపిస్తూ ఉన్న టైంలో అయితే కాలేజ్లో ఇక ఒక్కసారిగా రిషి ఎంటర్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేమో గుర్తుందా, గచ్చకాయ అంటారు, ఇట్లా నేల మీద ఇలా రాస్తే కొంచెం సేపటికి చాలా హీట్ వచ్చేసిద్ది, ఆ గచ్చకాయ అంట. పగలు కొట్టాము, లోపల ఇంకేమైనా ఉంటుందేమోనని ఇలా అయితే ఉంది.